ఇదేనండి. ఏంటండి మాకు ఈ టార్చర్? భద్రం గారు కాప్ పడకండి, నేను చెప్పేది ఏంటి చెప్పండి. నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఆ అమ్మాయి నాకు కావాలి. అదేంటో నాకు చెప్పలేదు. ఎవరా అమ్మాయి? ఎక్కడ చూసు? ఎప్పుడు చూసాను లేరా. కలర్ ఫోటో ఏదైనా ఉందా? కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు? పోనీ అమ్మాయి ఇదే బిజినెస్? ఇదే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో. ఎక్కడ ఏముండాలో అక్కడ ఉంటాయి, ఎక్కడ ఏముండకూడదా ఉండవు. ఇలియానా లాంటి నడుము, సమంత లాంటి నవ్వు, కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలీదు. అలా అనుష్కాంత్ హైట్ ఉండదు, త్రిష లాంటి డస్ కి కలరు కాదు. పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు, కోపంతో అలియా భట్ మూతి తిప్పినట్టు ఉంటదండి. ఏం సార్ అలా చూస్తున్నారు? మీరు పరమట్టండి మాస్టర్, పరమట్టండి. ఈ మల్టీ స్టార్స్ అందరినీ మట్టట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి. మీకు దండం. భద్రం గారు నా మాట అండి. నీకు కూడా దండమే. భద్రం గారు ఇలియానా అంట, కాజల్ మధ్యలో వదిలేసాడేంట్రా? ఏంట్రా చూస్తున్నావు? ఈ యాప్ లో ఆ అమ్మాయిని చూపిస్తుందిరా. రేయ్, నువ్వు వెతికే అమ్మాయి అమ్మాయినా? ఏమోరా, ఫేస్ చూడలేదు, ఇందని చడితిరిగే ఉంది. నేను మారుతుందా? రే ఎవరో ఏంటో మనకెందుకురా. రే దాని రష్ చూడు, అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో. అది లపాయి కాపుతే ఇంకేంట్రా నడవాయ్. రే వద్దురా, ప్రాబ్లం అవుతాము. ప్రాబ్లం లేదు, ఏం లేదు, నేను ఉన్నా కదా. నడు. ఏంటే వస్తావా? ఏమైందండి? నా డ్రెస్ అంట, మిడ్ నైట్ అంట, లపాకి అనుకుంటున్నాడు. తొంత పట్టుకుని అలా అనుకోవడం తప్పు కదా. మాత్రం కొట్టేస్తా అది. రే ఆడపిల్ల అంటే అనుకుంటున్నారా? ఏంటి ఏంట్రా? హలో చెప్తున్నా కదా, వెళ్ళండి. చూస్తారా, చూసుకుంటా మీ సంగతి. ఏంట్రా నువ్వు చూసేది? నడు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది. ప్రతి విధవ యాప్ చూడడం, ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం. కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళు అండి. ఏం కాదా? అటో ఇలా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. వెళ్తావా? వెళ్ళి దింపేసారా? నాకే తెలుసు కదా, లపాకి కదా. నాకు డౌట్ గానే ఉంది. బానే ఉందిరా. ఎవరా మీరు? టూలెట్ బెడ్ చూసి వచ్చామండి. రెంట్ కి రూమ్ కావాలి. ఫ్యామిలీయా బ్యాచిలర్సా? బ్యాచులర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్. అంటే మీరు బ్యాచిలర్స్ అన్నమాట. సార్ రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే నేను చాలా మంచోళ్ళం సార్. అవును నాన్న, మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళు. వీళ్ళు నీకు తెలుసా? అదే రాత్రి చెప్పానే, ఇద్దరు కుర్రోళ్ళు నన్ను సేవ్ చేశారని. అది వీళ్ళే. అంతకు ముందున్న రూమ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్. సిగరెట్ కాలుస్తాడు, దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే. మీకు అలాంటివి వెళ్ళలేవు సార్. ఏం చేస్తుంటారు మీరు? జాబ్ అండి, సాఫ్ట్వేర్. నేను ఒక 2 చెప్తాను, బేరం ఆడకూడదు. ఆడం సార్. బుద్ధిగా ఉండాలి. ఉంటాం సార్. మీ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడండి సార్. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా? చూడలేదు సార్. మీకు ఒకతే కూతురు అండి, ఇంకో కూతురు కూడా ఉందండి. వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను. సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను. మన ఏంట్రా మన? ఏమైనా నాకు నచ్చావు, వీడు నాకు నచ్చలేదు. నాకు కూడా నాన్న, కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి. సరే అయితే వీళ్ళకి ఆ పోర్షన్ చూపించు. సరే నాన్న. ఇది హాల్, ఇది బెడ్రూమ్ అండి. ఏమండి, ఇదేమో బాత్రూమ్ బెడ్రూమ్ మేము కూడా గుర్తుపట్టగలమండి. కాకపోతే మీరు చెప్తుంటారు, మేము వింటుంటాం. నా పేరు శ్రావణి, మీ పేరు? సత్య. బాగుంది. నా పేరు శాండీ. బాలేదు. తిరుందా? ఒక్క నిమిషం. Can you recheck the code? Because today is the last day and we have to submit it. ఫోన్. ఎవరు? భద్రం. సార్ నేనే సార్. సారీ సార్, నేను నైట్ ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడేశాను. ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి. మీ ఒంటరి పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి. ఈ సిటీలో 100% సక్సెస్ రేషియో ఏకైక బ్రోకర్ నేనేనండి. అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి. సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి, కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను. అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి. ఏమండోయ్, వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి. అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. తొందరగా వచ్చేయండి మరి.
పండు మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాస్టర్ ఆ భుజమండి తీయండి తీయండి తీయండి. జ్యోతిలక్ష్మి బిల్ తీసుకోండి. కార్డ్ అండి. హ్యాపీయా? గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ అండి. మొత్తానికి పట్టిస్తాం. నాకు జ్యోతిలక్ష్మి కావాలి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్. బుకింగ్ అయిపోవడం ఏంటి? గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ. అసలు నేనెవరో తెలుసా? ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని. సింగిల్ స్వైప్ లో కొంప మొత్తం కొనేయగలిగిన కెపాసిటీ ఉన్నోడిని. సారీ సార్, ఇవాళకి బుకింగ్ అయిపోయింది. కావాలంటే ఈ అమ్మాయిని ఏమైనా ట్రై చేస్తారా? నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను. ఐఎమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. లుక్, నాకు టేస్ట్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్. కమలాకర్, జ్యోతిలక్ష్మి, పర్ఫెక్ట్ కాంబినేషన్. రేపటికైతే ప్రాబ్లం లేదు సార్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా. ఓకే, రేపటిదాకా వెయిట్ చేస్తాను. ఐ వాంట్ జ్యోతిలక్ష్మి ఓన్లీ. ఓకే, కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేడరా ప్లీజ్. ఫిక్స్. ఏంటి? తలపేసాయి. ఓకే. దగ్గరికి రా. పట్టుకోగలవా? నాకు ఊపిరి ఆడకుండా పట్టుకోగలవా? సిగ్గుపడే మగాన్ని నిన్నే చూసా. థ్యాంక్స్. వేలైనా పట్టుకో. ఏంటి? వేళ్ళు వణుకుతున్నాయి. కొత్త. అవును. కబుక్కుని లాగేసి హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతా. ఇలా అని ఇలా పట్టి లాగేస్తే నన్నెత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు. నువ్వు రొమాంటికే గాని నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. బియర్ తాగుతావా? వద్దు. విస్కీ? నో. 2 పెగ్గులై లైన్లోకి వచ్చేస్తా. నాకు అలవాట్లేదు. ఏ అలవాట్లేదు కానీ ఈ అలవాటు ఉందా నీకు? ఇది కూడా లేదు. జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓన్లీ చూడ్డానికా? లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా. మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నా కోసమా వెతుకుతున్నావా? నమ్మాలా? నువ్వు చచ్చినట్టు నమ్మాలి. ఎందుకంటే తిరిగింది నేను చెప్తున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఏంటి మీది భీమవరం? అయ్య బాబాయ్, నీకెలా తెలుసు? ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరోళ్లే కదా.